ఇందాక ఏదైతే ఎబిలిటీ ఉందో ఇంద్రియానికి అన్నామో అది దేని వల్ల నడుస్తోందంటే ప్రాణశక్తి వల్ల అన్నారు. ఈ ప్రాణములో 5 ఏమిటంటే ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమాన వాయువు అని అంటారు దీన్ని. అయితే వాయువు అన్నంత మాత్రం చేత కూడా ఇది గాలి అనుకోకూడదు. కేవలం గాలి కాదు, ఇది వాయువు కంటే, వాయువు అంటే భౌతికంగా మనకు కనిపిస్తుంది అని అనుకుంటాం. గాలి వీచింది అంటాం చూడండి, ఆ గాలి వీచింది ఆ వాయువు లాంటిది కాకుండా ఇది ఒక వైటల్ లైఫ్ ఫోర్స్. ప్రాణశక్తి అంటే ఒక సూక్ష్మమైన శక్తి లోపల ఉంది. ఈ ప్రాణవాయువు 5 రూపాలలో దేహంలో సంచరిస్తుందట. మొదటిది ప్రాణవాయువు అంటే ఇది హృదయానికి పై భాగంలో ఉంటుంది. శ్రోత్రచక్షు ముఖనాసికాభ్యాం అంటారు. అంటే ముఖ్యంగా మనకి ఇది గుర్తించగలిగేది ఎక్కడ, మనకు ప్రాణం పోయింది అంటాం. మరి బాగా అలవాటైన పదం కదా. ప్రాణం పోయిందంటే ఏం చూస్తాం? ముక్కు దగ్గర వేలు పెడితే శ్వాస ఆడుతుందో లేదో చూస్తాం. అంటే ముఖ్యమైన గుర్తింపు ఏమిటి మనకు? జీవుడు బ్రతికున్నాడంటే శ్వాస ఆడుతోంది. ఇది ప్రాణవాయువు అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు నిరంతరము జరుగుతూనే ఉంటాయి. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరిగేదే ప్రాణవాయువు. ఇది ఎప్పుడు కూడా దేహమునందు అంటే తల్లి గర్భం నుండి బయటికి వచ్చిన మొదటి శ్వాస మళ్ళీ దేహం విడిచే చివరి శ్వాస అంటారు. తల్లి గర్భంలో 2 విశేషాలు ఏమిటంటే, గర్భస్థ శిశువుకి 2 రెస్పాన్సిబిలిటీస్ ఉండవు తన మీద. తనకి ఏమిటి? శ్వాస అక్కర్లేదు, తల్లి శ్వాసనే తన శ్వాస. హాయిగా శ్వాస పీల్చుకోవచ్చు. తిండి అక్కర్లేదు, తల్లి తిన్న ఆహారం నుండే శక్తి వస్తుంది. కానీ బయటికి రాగానే ఈ 2 తన మీద భారం అన్నమాట. దేహానికి మొట్టమొదటి శ్వాస ఆడాలి, లేకపోతే బ్రతకడు. అందుకే పిల్లలు ఏడవకపోతే ఏం చేస్తారు? కొడతారు. ఏడిస్తే అంటే బాలానం రోదనం బలం అంటారు. వాడికి ఏడిపే అప్పుడు మనస్సు నుండి ఇంకో ఎమోషన్ లేదు కాబట్టి ఏడుపు ద్వారా ఆ శ్వాస యాక్టివేట్ అవుతుందన్నమాట. ఇది ప్రాణశక్తి అంటారు. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో ఏ గాలి ఆడుతుందో, ఏ వాయువు సూక్ష్మమైన రూపాన్నే ఊహించుకోవాలి. గాలి అంటే బయట లాంటి గాలి కాదు, అది ప్రాణశక్తి అంటారు.